వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. వాదనల యొక్క అంతమే వేదాంతం అనేటువంటిది అవుతుంది. వాదనల యొక్క అంతమే వేదాంతం. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మెటీరియలిస్టిక్ వ్యూ ఈజ్ ద సే దట్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. లౌకికంగానైతే నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. స్పిరిచువల్ వ్యూస్ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ యాజ్ ద వరల్డ్. అదే ఆధ్యాత్మికంగా అయినట్లయితే నాలోనే ఈ ప్రపంచం అంటూ కూడా ఉంటూ ఉంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. యు ఆర్ అగ్రీ ఆర్ నాట్, యు ఆర్ గాడ్. అది నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ యు ఆర్ గాడ్, నీవే దేవుడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అనుకో చాలు. అద్దం ముందు నిలబడ్డప్పుడు ఆ ప్రతిబింబం అనేటువంటిది జీవుడు, బింబం అనేటువంటిది దేవుడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రలో కనిపించేటువంటి వాడు జీవుడు, మంచం మీద ఉన్నటువంటి శరీరం దేవుడు. కనురెప్పుకు కనుగుడ్డుకు ఎంత దూరం అయితే ఉందో దేవుడికి జీవుడికి కూడా అంతే దూరం ఉంది. గిరి ప్రదక్షిణ అనేటువంటిది పూర్తయితే మనం ఎక్కడికి వెళదాం? ఇంటికే వెళదాం. ఆత్మ ప్రదక్షిణ అనేది పూర్తయినట్లయితే పరమ పదానికే వెళతాం. జీవిత ప్రదక్షిణ అనేటువంటిది పూర్తయినట్లయితే కాటికే వెళతాం. నేను అనేటువంటిదే శాశ్వతం. మిగిలినటువంటి పేర్లన్నీ కూడా నకిలివి. కొంతమంది అమ్మా నాన్న వాళ్ళు పెట్టినటువంటి పేరునే మార్చుకుంటూ ఉన్నారు కదా, మరి నేను అనేదాన్ని మార్చుకోగలవా? అసలు ఆయనకు దేవుడు అనే పేరు కంటే కూడా జగన్నాటక సూత్రధారి అనేదే కరెక్ట్. రాముడు రావణుడు, కృష్ణుడు కంసుడు, ద్రౌపది శూర్పణఖ అన్నీ ఆయనే. నీకు అజ్ఞానాన్ని దరిద్రాన్ని మొత్తాన్ని ఇచ్చినటువంటి ఆయన్నే నీవేమని కోరుకుంటావు? నాకు ఆ దరిద్రాన్ని పోకుండా దేవుడా అని ఆయనకు పూజలు చేస్తున్నావు. ఆయన ఒప్పుకుంటాడా? నా ఇష్టం అంటాడనమాట. నీకు బిల్డింగ్లు ఇచ్చి అన్ని ఇచ్చి భార్య పిల్లలు ఇచ్చి అన్నీ ఇచ్చినటువంటి వాడు నీ కష్టాలు పోగొట్టమంటే పోగొడతాడా? నా ఇష్టం, అదంతా నా ఇష్టం అని అంటాడు. ఆయన కష్టాలన్నీ కూడా భరాయించేటువంటి వాడి కోసం, అంటే అటువంటి వాడి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎందుకని? తనలాగా తయారు చేయడానికి. ఆయన వెతుకుతూ ఉంటే ఎక్కడున్నాడా అని శూన్యంలో ఆయన వెతుకుతూ ఉంటే నీవేం చేస్తున్నావు? కష్టాలు తొలగించమంటున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన నీకు అనుకున్నది ఇస్తాడు. మానుకుంటానంటే నీ వల్ల కాదది, ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్న 6 కానీ సాయంత్రం పూట అన్నం తర్వాత నిద్రించేటప్పుడు టీవీలు కట్టే చూడండి. లేకపోతే మన వీడియోల్ని మీ టీవీలకి లింక్ పెట్టుకున్నట్లయితే జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ములాపంతుల రామమూర్తి ఆర్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్య స్వామి నమః. అత్యాశ్రమి.